ఈరోజు ఒక అద్భుతమైన రోటి పచ్చడి ఏంటో చెప్పనా, నల్లేరుగాల పచ్చడి. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఒక సింపుల్ పద్ధతిలో ఈజీగా చేసి చూపించాను. ఇది కమ్మగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తాలింపుగా ట్రై అవసరం లేదు, సింపుల్గా అయిపోద్ది. నరాల బలహీనతకి, కండరాల నొప్పులకి, బోన్స్ ఇరిగిపోతే అతుక్కోవడానికి, ఇంకా చాలా రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది. డాక్టర్ గారు కూడా చెప్తారు. మనకు దొరికినప్పుడల్లా యూజ్ చేయడమే దీన్ని. మాకు ఇంట్లోనే ఉంటుంది. దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదనుకుంటా, దానికి అదే వచ్చేస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు పచ్చడి చేస్తూ ఉంటాము, ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉంటాం. దీంతో అయినా వస్తూనే ఉంటుంది. చాలా ఎక్కువ, ఎక్కడ వేసినా మొలుస్తుంది అనమాట. అందుకే మీరు కుండీల్లో కూడా వేసుకోవచ్చు. నేల మీద వేసామనుకో ఇంకా ఎక్కువ వస్తుంది. ఎంత పచ్చగా ఉందో కదా. దీంట్లో ఏది వేస్ట్ చేయక్కర్లేదు. మనం ఆకులు కూడా వేసి పచ్చడి చేసుకోవచ్చు. కాకపోతే ఈ పీచు ఉంటుంది కదా, కొంతమంది ఈనెలు అంటారు, కొంతమంది ఏమో నార అంటారు. అది తీసేయాలి. అది తీయకపోతే రోట్లో చేసినప్పుడు అవన్నీ అలాగే ఉంటాయి. మిక్సీకి వేసుకుంటే పర్లేదు, మెత్తగా అయిపోతుంది. ఇంట్లో పెరిగిందే కదా, మందు గట్రా ఏమేయము. అందుకని నార్మల్గానే వాష్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా వాటర్లో ఒకసారి 2 సార్లు కడిగేసుకుని వాటర్ ఓడిపోయే వరకు అలా జాలీలో పెట్టుకోవాలి. ఇందులో కొత్తిమీర వేస్తాం అనమాట. అందుకే మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. ఇలా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ ఏదో ఒకటి, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ బాగా పచ్చిదనం మొత్తం పోవాలి, లేకపోతే కొంచెం లైట్గా దురద అనిపిస్తుంది. అందుకని బాగా వేగే వరకు చేసుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే రోటి పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగేసి అవి కూడా అందులోనే వేసేసుకుంటాము. అన్నీ వరుసెట్టి ఒకదాని వెంబడి అలా వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఒకటి ఫ్రై చేసి తీసేసి మళ్ళీ ఇంకోటి వేసి అలా అవసరం లేదు, అన్నీ మగ్గిపోతాయి. టమాటాలో కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే జారుడుగా అయిపోతుంది, నీరు కింద. దానికని కొంచెం తక్కువ. కొత్తిమీర, టమాటాలో చింతపండు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఏంటంటే నల్లరిగాళ్ళు అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోకపోతే లైట్గా దురద అనిపిస్తుంది. అవి బాగు చేసేటప్పుడు పీచు తీసాం కదా, అప్పుడు కూడా అనిపిస్తుంది కొద్దిగా. అందుకప్పుడు ఏం చేయాలంటే లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని చేతికి తీసుకోవాలి. చూసారా చక్కగా ఎగిపోయినాయి కదా. రోట్లో దంచేసాము. మిక్సీకి వేసుకుంటే ఏమవుతుందంటే బాగా పేస్ట్ కింద అయిపోతుంది, అదొక టేస్ట్. కానీ రోటి పచ్చడి అంటే రోట్లో చేస్తేనే బాగుంటుంది. పొయ్యి మీద ఇలా కట్టెల పొయ్యి మీద వేపుకొని రోట్లో చేస్తే ఆ పాతకాలం రుచి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ కాలంలో ఉన్న టేస్ట్లు అయితే ఇప్పుడు రావాలి అంతకని, ఎందుకంటే మందులేసి పెంచుతారు కదా కొన్ని, అందుకని. సగం బాగా దంచిన తర్వాత ఉప్పు గళ్ళు వేసుకున్నాము. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇది కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా ఒకసారి దంచుకోవచ్చు, కాకపోతే నేను అలా చేయలేదు, సపరేట్గా వేసి కలిపాను అనమాట. ఎలా వేసుకున్నా బాగుంటుంది, ఇందులో వేసి దంచినా బాగుంటుంది, సపరేట్గా కలుపుకున్నా కూడా బాగుంటుంది. దీనికి తాలింపు ఏమి ఇవ్వము, ఇది ఒక రకం. అలాగే ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ వేసి చేసుకునేది ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ తర్వాత చూపిస్తారు. కామన్గా ఎవరైనా చేసేది ఇదే. మరి మీరు చేస్తారో లేదో తెలియదు, కానీ రోటి పచ్చడి ఎప్పుడు చేసినా కూడా, అమ్మ చేసినా నేను చేసినా ఎవరు చేసినా కానీ లాస్ట్లో ఇందులో అన్నం కలుపు తింటే
అదొక అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. ఆ టేస్టే వేరు. మేము ఖచ్చితంగా ఇలాగే చేస్తాం. మీరు ఎవరైనా తింటారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది. ముందు తీసేసుకున్న పచ్చడి కన్నా ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలా దాకలో తీసాం కదా, ఇప్పుడు వేసాను అనమాట ఉల్లిపాయలు. ముందు కూడా వేసి దంచుకోవచ్చు. ఇలా అయితే ఇంకా పంటికి బాగా తగులుతూ ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా నేను టేస్ట్ చేశాను అన్నంతో. ఇది స్పెషల్ దీనికి. తాలింపు పెట్టలేదు, కొద్దిగా ఆయిల్ వేసే ఫ్రై చేసాము. కాకపోతే లాస్ట్లో ఏం చేయాలంటే ఇలా పచ్చడి మీద వేరుశనగ నూనె లేదా ఉంటే కనుక నువ్వుల నూనె ఏదో ఒకటి వేసుకుని కలుపుకుంటే ఉంటుంది చూడండి. అయ్య బాబోయ్, టేస్ట్ అదిరిపోద్ది, భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగ కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి. అద్భుతంగా ఉంది తెలుసా, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అండ్ ఓల్డ్ రెసిపీస్ కొత్తవి అన్నీ చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అండ్ వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కారనుకో నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. పచ్చడి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.